దాల్చుకున్నా. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని బయట వచ్చినవాడు సామాన్యమైన పని చేయలేడు. వ్యవసాయం పని చేద్దామంటే నామూసి, ఊరికెళ్ళి తల్లిదండ్రులకు ఉద్యోగం రాలేదని మొహం చూపించడానికి అయ్యో మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని హైదరాబాద్కు పంపించి మంచి మంచి కోచింగ్ సెంటర్లలో మాకు శిక్షణ ఇచ్చిండ్రే, మేము అశోక్ నగర్లో లేకపోతే అమీర్పేట్లోనో దిల్సుఖ్ నగర్లోనో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఇప్పుడు ఉద్యోగం లేకుండా మళ్ళీ ఊరికి వెళ్ళడం ఏంది అని ఎక్కడ కాని పరిస్థితులు నిరుద్యోగ యువతకు ఈరోజు వచ్చింది. అందుకే పాలిటెక్నిక్ కాలేజెస్ను కూడా అప్గ్రేడ్ చేయండి. దానిపైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇండియాకి ఒక బెస్ట్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినాం. ఇవాళ హైదరాబాద్గా దేశంలో కొన్ని ప్రధానమైన పట్టణాలు ఎందుకు మల్టీనేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే జస్ట్ బికాజ్ ఆఫ్ అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్. ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఈజ్ ఐఎస్బి, IIIT, నల్సార్ యూనివర్సిటీ, JNTU యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడ నుంచి వచ్చే విద్యార్థులకు ఆ క్వాలిఫికేషన్ ఆ క్వాలిటీ ఉన్నది కాబట్టి ఇక్కడికి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో ఈరోజు హైదరాబాద్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా క్రియేట్ చేయాలా, టెక్నికల్గా ఎంపవర్ చేయాలి అనేది మా ఆలోచన. ఈరోజు ఐటీ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ మన దగ్గర ఉందంటే 1965లోనే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు IDPL ఫార్మా లిమిటెడ్ని ఇక్కడ పెట్టింది కాబట్టి అందులో ఉద్యోగస్తులు అందులో రీసెర్చ్ చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చిన సంస్థలే SOL, రెడ్డి ల్యాబ్స్, అరబిందో, హెటెరో ఇట్లాంటి సంస్థలన్నీ కూడా వచ్చి ఈరోజు ప్రపంచంలో ఈ దేశంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ కనిపెడితే 3 హైదరాబాద్ నుంచి మనం ఇవ్వగలిగినాం. 35% ఆఫ్ బల్క్ డ్రగ్స్ అవర్ కంట్రిబ్యూషన్ ఈజ్ దేర్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ బల్క్ డ్రగ్స్. అవర్ కంట్రిబ్యూషన్ ఈజ్ 35%. ఐటీ సెక్టర్లో సిలికాన్ వ్యాలీ వీఆర్ ద లీడ్ పార్ట్నర్స్. సిలికాన్ వ్యాలీలో వెళ్తే అమీర్పేట్ చౌరస్తాలో మనం మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది. చాలామంది అక్కడ ఉండే వాళ్ళంతా తెలుగు మాట్లాడుకుంటుంటే యూ డోంట్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సిలికాన్ వ్యాలీ. ఎందుకు ఇంత అంటే మన దగ్గర వచ్చిన ఒక ఐటీ విప్లవం మనకు ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఎడ్యుకేషనల్ హబ్స్ ఈరోజు హైదరాబాద్ని గుర్తించడానికి ఐఎస్బి ఒక కారణం, IIIT ఒక కారణం, నల్సార్ యూనివర్సిటీ ఒక కారణం. ఇవాళంతా అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు అవసరం ఉన్నది. అందుకే మేము స్టాన్ఫర్డ్ని, ఆక్స్ఫర్డ్ని ఆ యూనివర్సిటీలకు వెళ్ళి మీ ఆఫ్ క్యాంపస్లు మా దగ్గర పెట్టండి అని నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు స్వయంగా వెళ్ళి ఆ యూనివర్సిటీ యాజమాన్యాలను కలిసినాం. గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని మంచి యూనివర్సిటీస్ తెలంగాణ హైదరాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హ్యాస్ టు ఇంప్రూవ్. వీ హ్యావ్ టు కాంపిటీట్ విత్ ద వరల్డ్, నాట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ ఎనీ అదర్ సిటీ ఆఫ్ ఇన్ ఇండియా. ప్రపంచంతోనే పోటీ పడాలనేది మన లక్ష్యం. ఎంతసేపు నా పక్కూరోడి మీద పక్కింటోడి మీద ఎందుకయ్యా మనకు? మనం ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తి యువత మన దగ్గర ఉన్నారు. వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయడమే పాలకుల యొక్క బాధ్యత. జస్ట్ వాళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్లోకి పట్టుకొస్తే అవర్ జాబ్ ఈజ్ ఓవర్. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొంత లేట్ అయింది ఇండియా అందుకోవడంలో. ఐటీ రెవల్యూషన్లో మనం కొంత ముందున్నాం కాబట్టి ఈరోజు ఆ సెక్టర్లో మనం రాణించగలిగినాము. ఈరోజు స్కిల్ రెవల్యూషన్లో మనం ముందు ఉండాలి. ఎందుకంటే మోర్ దాన్ 50% పాపులేషన్ ఈజ్ యూత్. 50% పైగా యువత ఉన్న దేశము భారతదేశము. ఈ దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే. ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాదే ఒక హబ్గా కావాలి. హైదరాబాదే అల్టిమేట్ డెస్టినీ కావాలి. హైదరాబాదే విశ్వ నగరంగా మారాలి. మీకు శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణలో భాగమే ఈరోజు ఈ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దానికి మనం మా గవర్నమెంట్ నుంచి ఉండకుండా సక్సెస్ స్టోరీ ఉన్న ఆనంద్ మహేంద్ర వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీకు అందరు తెలుసు. పిల్లలందరు గ్రామాలలో ఎక్కడ చూసినా మహేంద్ర వెహికల్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మనే మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
చైర్పర్సన్ కింద మనం రిక్వెస్ట్ చేసి అతన్ని అపాయింట్ చేసినాం. ఆ బోర్డు